ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లు ప్రకటించింది టీడీపీ. పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందనే బలమైన సందేశాన్ని అధిష్టానం పంపింది. పదవుల కోసం పలుకుబడి ఉన్నవారికే కాకుండా నిస్వార్థంగా సేవలందించే వారిని కూడా వాళ్లకు కూడా పదవులు దక్కుతాయని నిరూపించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపికలో అటు దశాబ్దాల అనుభవానికి ఇటు అట్టడుగు స్థాయి కార్యకర్త శ్రమకు పెద్దపీట వేసింది. ఏపీ గవర్నర్ కోట ఎమ్మెల్సీలను చంద్రబాబు ఖరారు చేశారు. ఎస్సీ బీసీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా ఎంపికైన వారిలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఒకరు. దశాబ్దాలుగా పార్టీకి విధేయుడుగా ఉంటూ కష్టకాలంలో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవడంలో ఆయనది కీలక పాత్ర. ప్రస్తుతం టీడీపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామయ్యకు గతంలో 2 సార్లు రాజ్యసభ పంపిస్తానని ప్రచారం జరిగిన అవకాశం అయితే రాలేదు. చివరకు శాసనమండలి తలుపులు తెరుచుకున్నాయి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ద్వారా పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న రామయ్యకు అధిష్టానం సముచిత గుర్తింపు ఇచ్చిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఎమ్మెల్సీ ఎంపికలో అందరినీ ఆశ్చర్యపరిచిన మరో పేరు దళవాయి రమాదేవి. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన ఈమె ఒక సామాన్య మహిళా కార్యకర్త. బీసీ సామాజిక వర్గంలో బడ్డెర కులానికి చెందిన రమాదేవి ఆశా వర్కర్ల సంఘం నాయకురాలిగా, పార్టీ 3వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గా క్షేత్రస్థాయిలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అధిష్టానం పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ పార్టీ జెండాను భుజాన వేసుకున్నారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న ఓ సామాన్యురాలికి ఏకంగా చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం రావడం అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. పదవుల ఎంపికలో కష్టపడే వారికి ప్రాధాన్యమిస్తూ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం టీడీపీ క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎమ్మెల్సీగా ఎంపికైన దళవాయి రమాదేవి తనను గుర్తించి తనపై నమ్మకం ఉంచిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి అటు సీనియారిటీ, ఇటు సామాన్య కార్యకర్తకు ఒకేసారి పెద్దపీట వేయడం ద్వారా టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమయ్యేలా చేసింది. ఏళ్లుగా సేవలందిస్తున్న వర్ల రామయ్య లాంటి సీనియర్ తో పాటు దళవాయి రమాదేవి లాంటి సామాన్య కార్యకర్తకు పదవులు ఇవ్వడం ద్వారా పార్టీ సేవకు, విధేయతకు మించిన అర్హత లేదని చంద్రబాబు చాటి చెప్పారు. కష్టపడే వారికి ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందన్న ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కేడర్ కు సరికొత్త భరోసా, ఉత్సాహాన్నిస్తోంది.